2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కన్య రాశి వారికి ఈ గురుగ్రహం మారడం వల్ల ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు? విద్యపరంగా, ఆరోగ్యపరంగా, వివాహపరంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని రోజులు అంటే ఈ గ్రహ మార్పిడి వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. కన్యారాశి వాళ్ళకి మనం చూస్తే కనుక గురుడు అనేటువంటి ఆయన ప్రస్తుతము దశమంలోంచి లాభస్థానంలోకి ఏకాదశ స్థానంలోకి ఆయన రాబోతున్నారు కర్కాటక రాశిలోకి. ఇది కన్యారాశి వాళ్ళకి ఒక శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చండి. సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా ముఖ్యంగా 90 రోజుల పాటు గురుగ్రహ సంచారం మారడం మూలాన వచ్చేటువంటి ఫలితములు ఏ విధంగా ఉంటాయి అంటే, యశోబుద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖమని శాస్త్రం చెబుతోంది. యశోబుద్ధి అంటే ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. చేయగలను, సాధించగలను, జీవితంలో మార్పులు అనేటువంటివి చాలా బాగుంటాయి. యశోబుద్ధి అంటే సరైన తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, ఏదైతే పని పట్టుకున్నారో దాంట్లో కార్యసిద్ధి అనేటువంటిది కలగడం కావచ్చు. సర్వత్ర విజయ సుఖం అంటే ఏది పట్టుకుంటే దాంట్లో విజయాన్ని చూసే యోగము కన్యారాశి వాళ్ళకి 90 రోజుల పాటు. మరీ ముఖ్యంగా అందులో మొదటి 45 రోజుల పాటు గురుబలం మారడం వల్ల, గురుబలం పెరగడం వల్ల చాలా బాగుంటుంది అని చెప్పొచ్చండి. సర్వత్ర విజయ సుఖం అంటే ఏంటి అంటే, కన్యారాశి వాళ్ళకి మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. కన్యారాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా లీగల్ లిటిగేషన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. కన్యారాశి వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించి ప్రెషర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. శత్రువులు కుటుంబంలో చాలామంది విపరీతంగా ఉంటారు. వ్యాపారంలో ఒత్తిళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి వీళ్ళకి విజయ సుఖం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అంటే ఒక సుఖాన్ని, ప్లెజర్ని అనుభవించేటువంటి యోగం ఈ గురుబలం పెరగడం వల్ల వీళ్ళకి కలుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ కొంతమేరకు ఉపశమనం కలిగించే విధంగా ఆశాజనకంగా మారే అవకాశములుంటాయి. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే అవకాశములున్నాయి. లాభంలో గురుడు కాబట్టి కోరిన కోర్కెలన్నీ సిద్ధింపజేసుకునే విధంగా ఏదైనా కావాలి అనుకుంటే అది వస్తువైనా, భూమి అయినా, లేకపోతే మరొకటి ఏదైనా అవన్నీ కూడా వచ్చే అవకాశములు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అని చెప్పొచ్చు. ముఖ్యంగా శత్రునాశో మంత్రసిద్ధి అని శాస్త్రం చెబుతోందండి. అంటే కన్యారాశి వాళ్ళకి ఎవరైతే శత్రువులు కుటుంబంలో కానీ, బయట వాళ్ళు కానీ, వాళ్ళ యొక్క కోపము కానీ ఏదైతే ఉంటుందో, ఈ గురుడు ఏకాదశంలో ఉండడం వల్ల వాటి నుంచి తప్పించుకుని చాలా ఈజీగా ఓవర్కమ్ చేసే విధంగా వీళ్ళ యొక్క తెలివితేటలతో తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. శత్రునాశో మంత్రసిద్ధి అంటే, మంత్రసిద్ధి అంటే భగవత్ సంబంధిత కార్యాలు చేసే వాళ్ళైనా వీళ్ళ ప్రేయర్స్ అన్నీ కూడా నెరవేరడము అంటే మంత్రసిద్ధి యోగం కలగడం అంటే చాలా గొప్పదండి. లాభంలో గురుడు ఎప్పుడున్నా మంత్రసిద్ధి యోగాన్ని ఇస్తారు. ఖచ్చితంగా మంత్రసిద్ధి కలుగుతుంది. కన్యారాశి వాళ్ళకి మీ ప్రార్థనలు, తర్వాత మీ స్తోత్రాలన్నీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు కలగబోతున్నాయి. ఆర్థిక వృద్ధి అనేటువంటిది కలగబోతోంది. ఆర్థిక సమస్యలతో ఎవరు ఇబ్బంది పడుతూ ఉన్నా కన్యారాశి వాళ్ళకి అవి తీరిపోతాయి. రుణ బాధల నుంచి బయటకు వస్తారు అని చెప్పచ్చు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సుఖ సౌఖ్యాలు అనేటువంటివి ఉంటాయి అని చెప్పచ్చు. లాభస్థానం అనేటువంటిది వివాహ స్థానము మరియు సంతాన స్థానంలోకి కూడా పరిగణించబడుతుంది. కాబట్టి వివాహ ప్రయత్నములు చేసేటువంటి వాళ్ళకి కూడా శుభవార్త వినే యోగం కనబడుతోంది అని చెప్పొచ్చమ్మా. సంతానార్థులకి, సంతానం కోసం ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా చక్కని సంతానం విషయంలో గుడ్ న్యూస్ వినే అవకాశములు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే కన్యారాశి వాళ్ళకి మనం చూస్తే అండి, 6వ స్థానంలో శని రాహులు ఉన్నారు. 6వ స్థానము అనేటువంటి శని రాహులకి యోగించేటువంటి హౌసెస్ అండి. శని రాహు ఇద్దరూ కూడా ఎప్పుడైతే ఉంటారో అద్భుతమైనటువంటి కలయిక. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం కానీ, విజయాన్ని చూడడం కానీ, తర్వాత విద్యలో గ్రోత్ అనేటువంటిది రావడం కానీ, తర్వాత సోషల్ మీడియాలో నేమ్ అండ్ ఫేమ్ కోసం ట్రై చేస్తున్నటువంటి కన్యారాశి వాళ్ళకి అద్భుతమైన మార్పులు కలగడం కానీ, విదేశ యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా విజయాన్ని చూసే యోగం కానీ, విదేశాలు వెళ్తారు, అక్కడ సుఖపడతారు, ఉద్యోగం వస్తుంది, మంచి డబ్బు చూస్తారు, రుణబాధల నుంచి బయటకు వస్తారు, తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని అన్ని చూస్తారు. ఈ యోగము కన్యారాశి వాళ్ళకి చాలా బాగా కనబడుతోందమ్మా. అయితే 2వ స్థానంలో వీళ్ళకి రవి బుధులు కుజుడితో పాటు కలిసి ఉండడం వల్ల, రవి అనేటువంటి ఆయన యోగించకపోవడం వల్ల ఏం జరుగుతుంది? సమయానికి ఆహారం తీసుకోవాలి. పనుల విషయంలో నిర్లక్ష్యము, జాప్యము లాంటివి అస్సలు చేయకూడదు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 7వ స్థానంలో రవి నీచ స్థితిలోకి, అది 2వ స్థానం అవడం వల్ల
వ్యాపారము చేసేటువంటి వాళ్ళు, అది కూడా ఉమ్మడి వ్యాపారము, పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చాలా కేర్ఫుల్గా నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే ఆర్థిక నష్టము కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2వ స్థానంలో కుజుడు కాబట్టి న్యాయపరమైన చిక్కులు, ధర్మ పోరాటాలు, కోర్టు సమస్యలు, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నటువంటి వాళ్ళు మరింత సమయం వేచి ఉండాలి అని చెప్పచ్చు. కొంతమేరకు గురుబలం పెరిగింది కాబట్టి మీకు పురోగతి అనేటువంటిది కనబడుతుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే అమ్మా, ఈ గురుడు అనేటువంటి ఆయన వీళ్ళకి అద్భుతంగా రాజయోగాన్ని ప్రసాదిస్తున్నారు కాబట్టి పర్సనల్ చార్ట్లో గురుబలం ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకున్న తర్వాత అక్కడ లేకపోతే గురుబలం పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి యోగం మళ్ళా మీకు రావడం చాలా కష్టము, ఎందుకంటే గురుడు సంవత్సరానికి ఒకసారి మారుతారు కాబట్టి. ఈ గురుబలం పెరగడానికి గురు చరిత్ర పారాయణ చేయడం, గురుడికి జప హోమాదులు చేయడం, శ్రీరుద్ర హోమం చేయడం, శివ ఆరాధన చేయడం, స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయడం లాంటివి, గురువారం నాడు శనగలు కేజీంపావు దానంగా ఇవ్వడం లాంటివి చేయండి. తప్పకుండా గురుబలం పెరుగుతుంది. ఎప్పుడైతే గురుబలం పెరిగిందో కానీ 2వ స్థానంలో రవి నీచ స్థితిలో ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. లాభంలో గురుడు కాబట్టి ముఖ్యంగా పై అధికారుల దగ్గర నుంచి కానీ పెద్దవాళ్ళ యొక్క పరిచయాలన్నీ కూడా గొప్పదైనటువంటి మార్పులకే దారితీసే అవకాశం ఉన్నప్పటికీ కూడా పదవీ యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు కాస్త నిరాశ నిస్పృహలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పొచ్చమ్మా. అంటే ఇంకా ఎవరికైనా కూడా ఉమ్మగారు మీరు చెప్పినట్టుగానే రాశుల వారీగా ఎవరికైతే ఈ గురుగ్రహం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారో వాళ్ళు కనుక పరిష్కారం చేసుకోవాలి అనే వాళ్ళు ఎవరైనా కూడా మీ దగ్గరికి రావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు అని అంటే గురుడు అనేటువంటి ఆయన పర్సనల్ చార్ట్లో బలంగా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గోచార గురుడు కేవలం 40% మాత్రమే ఎఫెక్ట్ చేస్తూ ఉంటారు. మిగిలిన 60% ఆయన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఆయన యొక్క బలాన్ని గమనించి నిర్ణయాలు తీసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకుంటేనే జీవితం సరిగ్గా ఉంటుందండి. అందరికీ తెలిసిన విషయమే. సో 100% అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.